వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. మీ సమస్య మా బాధ్యత. ఆర్కే తెలుగు టీవీ ప్రతిరోజు మీతో. శంకరన్న మొన్నటి రోజున ఎర్రకోట గ్రామంలో మన కురువ నాగేష్ ఫర్టిలైజర్ షాపులో కర్మగట్ల గ్రామస్తులు వైసీపీ నాయకులు పోయి 5,000 బిల్లు వేసుకుని డబ్బులు లేవు తర్వాత ఇస్తామని చెప్పి నందుకు లేదు నేను ఉద్ధరిస్తే నాకు గిట్టుబడి కాదు, మీరు ఎవరో నాకు తెలీదు, అసలు మా షాప్కి వచ్చేవాడు కాదు, మీరు కొత్తగా ఎట్లా ఉద్ధరిస్తారని చెప్పేందుకు మన తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగేశ్వరను ఘాతంగా కొట్టారు. మీరు అందరూ చూస్తారు, వీడియో కూడా చూశారు అందరూ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం పోయి 2 ఏళ్ళు 3 నెలలు అయితే కూడా ఇంకా వైసీపీ అరాచక తగ్గడం లేదు. వాళ్ళ నాయకుడే చెప్తున్నాడు, రప్ప నరకండి, చేయండి, దొన్నండి, నరకండి. ఈరోజు మీరు ఆలోచన చేయండి, అక్కడ కొట్టిన వాళ్ళు బీసీలు, మనం కడమగట్ల గ్రామస్తులు. మీరు ఆలోచన చేయండి, ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఎదగాలో చూడండి. మేము బీసీలు ఒకటిగా ఉండాలి. ఈరోజు రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం వస్తుంది. ఈరోజు బీసీలు ఒకటి ఉంటే రేపు రాబోయే మా భవిష్యత్తు ఉంటుంది. మీరు అగ్రకుణాలు 1% ఉన్న వాళ్ళ మాట విని వాటితో గినిగిపోతే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. గతంలో మా పిల్లలు మా తల్లిదండ్రులు ఎట్లున్నారో మీకు అందరూ తెలుసు. ఇప్పుడు బీసీల రాజ్యం వచ్చినప్పుడు మా బీసీలు పోయి కొట్లాడేది సరికాదు, మీరు మానుకోండి. నీ జగన్ కథ అయిపోయింది. వాడు ఎవడో గలాట పెట్టి సృష్టించి ఈ రాష్ట్రాన్ని అతలకొద్దు చేయాలని మరీ ఇప్పుడు నెల నుంచి చూస్తున్నాం అందరం. ఈరోజు మహానాడికి ఆ క్లస్టర్ మీటింగ్ పెట్టేందుకు నీకు మంటలా? వైసీపీ నాయకులారా ఆలోచన చేయండి. మీరు పెద్ద ఆయన నీకు 35-40 ఏళ్ళు మనోళ్ళు ఓటు వేశారు. మీకు ఎర్రకోట కేశవరెడ్డి గారు నమస్కారం అన్న. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మరి ఎర్రకోట గ్రామంలో బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి కురువ నాగేష్ పైన మరి ఆయన ఫర్టిలైజర్ షాపులో అప్పుగా ఇవ్వాలని చెప్పి కొంతమంది మరి అదే మన సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రజెంట్ వైఎస్ఆర్ ఇన్ఛార్జ్కి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు ఒక కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి నాగేష్పై దాడి చేయడం అనేది చాలా మరి హేయమైన చర్యగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరి కురువ నాగేష్ అనే వ్యక్తి మరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి మహానాడు కార్యక్రమం కూడా క్లస్టర్లో ఎర్రకోట గ్రామంలో మరి కనీవిని ఎరగని రీతిలో గత చరిత్రలో మరి 30-40 ఏళ్ల చరిత్రలో ఎర్రకోట గ్రామంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అంత పెద్ద ప్రోగ్రాం ఎప్పుడు జరగలేదు. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు మరి నాగేష్ పై దాడి చేయడం అనేది కుర్వ సమాజం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఈరోజు మరి నాగేష్ పై దాడి చేసిన వారిని కూడా మరి మా గౌరవ ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డి గారి దృష్టికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మా చైర్మన్ గారు అందరూ కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఆయన వెంటనే మా కుర్వ సమాజానికి చెందినటువంటి బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి వారికి అండగా నిలబడి ఈరోజు మరి పోలీసు అధికారులతో మాట్లాడి మరి వారిపైన చర్యలు తీసుకునేందుకు మరి కఠినంగా చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాశ్వరరెడ్డి గారికి కూడా మరి కుర్వ సమాజం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలు అంటేనే అందరికీ వనకడ పుట్టాలి. బీసీలు అంటేనే కురవలు అయితేనే బాయోళ్ళు అయితేనే ఏ కులాలైనా బీసీలు అంటేనే పెద్ద కులాలకు వనకడ పుట్టాలి. మనం ఇట్లా ఏకం లేక ఇబ్బందులు పడి వాళ్ళ ఇండ్లకాడ కాసాలు చేసి వాళ్ళ ఇండ్లకాడ ఉండి మనం అంత ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మనం ఎంత ఇబ్బంది పెడుతున్నారో అంత ఇబ్బంది పెడుతున్నారు. మనము వాళ్ళకి ఎదుర్కోవాలనుకుంటే ఇప్పుడు మనం వాళ్ళ చైతన్యం వచ్చింది. మనం ఒక్కరు కాదు, మన కులాలు అన్నీ ఎదుర్కొంటే వాళ్ళు ఎక్కడ పోతారో వాళ్ళు ఎక్కడికి ఏడ ఉంటారో వాళ్ళకి తెలుసు. మనం ఇలా టీడీపీ మన బీసీ జయనాథ్ రెడ్డి అంటే బీసీ రెడ్డి అయినా మనకి అన్ని ఏమి కావాలంటే చేసి పెడతారు. మన జయనాథ్ రెడ్డి సార్ మనకి ఏమి కావాలా, మనకి బీసీ రెడ్డి అయినా బీసీలు అంటేనే పెద్ద ప్రేమ. మన బీసీలకి మనం బీసీ ఐక్యతలు ఉండాలి. బీసీలు అంటేనే అందరూ ఐక్యత ఉండాలి. మన కురవలు అయితే వాల్మీకులు అయితే ఏ కులాలైనా ఐక్యత ఉండాలి. వాళ్ళ కింద పోయి కసి ఈరోజు వాళ్ళ మాటిని జైలు పాలై కావడము, జైలు ఉండడము, ఈరోజు వాళ్ళు ఎవరు సహకరిస్తున్నారు? మనం అంత ఒక ఐకమత్యం ఉంటే వాళ్ళు చెప్పడం మాటిని కొట్టనీకి వస్తే అదే నాగేశ్వని వాళ్ళు చెప్పడం మాటిని కొట్టనీకి రావడం అట్లా రాకూడదు. ఈ వైసీపీ మా వైసీపీ ఈ కురవలు కానీ వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈరోజు
ఈరోజు ఎవరు వయసు ఉన్న వాళ్ళు ఈరోజు అందరూ కురవలని దాడి చేసి కురవలని ఇబ్బందులు పెట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నారు. అందరూ తెలుసుకోవాలి, మీరు అందరూ తెలుసుకోవాలి. నా పేరు కురవ మల్లయ్య, మార్కెట్ చైర్మన్. మీ ఆలోచనలకు ఆచరణనిచ్చేది ఆర్కే తెలుగు టీవీ యాడ్స్.